అందరికీ నమస్తే అండి. గూగుల్ గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లా. కొన్ని దశాబ్దాల నుంచి ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుంది. మనుషుల్ని గుప్పెట్లో పెట్టుకుంది. మన చుట్టూ ఉన్న అందరినీ గుప్పెట్లో పెట్టుకుంది. సాంకేతిక ప్రపంచంలో గూగుల్ అనేది రాజు. సో ఆ గూగుల్ ఆంధ్రప్రదేశ్కు రాబోతుండడం, దాదాపుగా 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తుండడం, దాదాపుగా 50,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుండడం, ఉద్యోగాలు ఇస్తుండడం చాలా మంచి విషయం. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా లాంటి బ్రాండ్లు, కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు రావాలని కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ యువత కలలుగంటున్నారు. గత 5 ఏళ్లలో ఇటువంటి ప్రయత్నాలు ఏమీ జరగల. పెద్ద పెద్ద కంపెనీలతో ఏమీ చర్చలు జరగలేదు. పైగా మనం ఇప్పుడు చెప్పుకున్న నలుగురిలో ఒకళ్ళు ఎవరో వస్తానంటే వాళ్ళని కప్పమడిగారంటే వెళ్ళిపోయారు వాళ్ళు. ఫాక్స్కాన్ కూడా అంతే. చిప్ సెట్లు తయారీ చేస్తారు. ఈవెన్ మనం వాడే ఐఫోన్లో చిప్ సెట్లు అయి ఉంటాయి కదా, రకరకాల బ్రాండ్లలో వాళ్ళు చిప్ సెట్లు తయారు చేస్తారు. ఫాక్స్కాన్ అది కూడా యాక్చువల్లీ మనకు రావాల్సింది, కానీ చెన్నై వెళ్ళిపోయినట్టుంది. ఇట్లా జరిగింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 6 నెలలుగా పెట్టుబడుల యజ్ఞం జరుగుతోంది. పెట్టుబడులను తీసుకురావాలి, అర్జెంటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేది ప్రభుత్వం చాలా డెడికేటెడ్గా సిన్సియర్గానే చేస్తున్నారు. ఈ విషయంలో నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వేరే శాఖలో ఉన్నారు కాబట్టి, నారా లోకేష్ గారు ఇదే శాఖను చూస్తున్నారు కాబట్టి కొంచెం ఇనిషియేషన్స్ ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక MOU జరిగింది. అదేంటంటే 2 పాయింట్లు. ఒకటి, గూగుల్ క్లౌడ్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు విశాఖపట్నంలో. మరొకటి, గూగుల్తో AI టెక్నాలజీలో కొలాబరేట్ అయ్యారనమాట. గూగుల్ పార్ట్నర్స్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బూస్ట్ AI అడాప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ అనే వ్యవహారం మీద వీళ్ళు టైఅప్ కుదుర్చుకున్నారు, MOU పెట్టుకున్నారు. దీనిలో కీలకమైన హైలైట్స్ ఏంటంటే AI స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. గూగుల్ విల్ ప్రొవైడ్ 10,000 certificate for its AI essential course, equipping students, developers and professionals with foundational AI skills to enhance productivity and efficiency. AI ద్వారా సర్టిఫికేట్ కోర్సులు తీసుకొస్తారనమాట. AI ఎసెన్షియల్ కోర్సు ఎక్విప్మెంట్ స్టూడెంట్స్. తర్వాత స్టార్టప్ ఈకో సిస్టమ్ ఎనేబుల్మెంట్, అలాగే సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్. AI పవర్డ్ సొల్యూషన్స్ విల్ అడ్రస్ క్రిటికల్ ఇష్యూస్ సచ్ యాజ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, అర్బన్ ప్లానింగ్ అండ్ డిజాస్టర్ రెసిలెన్స్. ఇట్లా ఈ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ మీద కూడా ఈ ప్రాజెక్టు రన్ అవుతుంది. అలాగే హెల్త్ కేర్ ట్రాన్స్ఫర్మేషన్. AI ఇంటిగ్రేషన్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్ అండ్ ఎన్హాన్స్ పేషెంట్ అవుట్కమ్స్ అక్రాస్ ద స్టేట్. ఇది కూడా MOUలో ఉంది. హెల్త్ కేర్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి AI సహకారం తీసుకొని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. పేషెంట్లకు సంబంధించిన పూర్తి డేటా అన్నమాట. సో ఇట్లా గూగుల్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ ఆంధ్రప్రదేశ్కు రావడం, AI అనే కొత్త సాంకేతిక ద్వారా పౌరులకు సేవలు అందిస్తామని చెప్పడం, అలాగే గూగుల్ క్లౌడ్ ద్వారా దాదాపుగా 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పడం మంచి విషయమే కదా. అందులో వైజాగ్లోనే ఎక్కువ జరుగుతాయి. గత 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పట్ల, విశాఖపట్నం పట్ల ఎనలేని ప్రేమ కురిపించారు. మామూలు ప్రేమ కాదు. విశాఖపట్నాన్ని మేము రాజధానిగా చేసేస్తున్నాము, అందుకే నేను మళ్ళీ సీఎం అయితే ఇదిగో ఇక్కడే ఉంటానని చెప్పి రిషికొండ భవనం కూడా కట్టారు గత 5 ఏళ్లలో పాలకులు. ఇప్పుడు వీళ్ళు ఏం హడావిడి చేయట్లా, విశాఖపట్నం రాజకీయం చేయట్లా. రాజకీయం అన్ని చోట్ల జరుగుద్ది, జరగాల్సింది జరుగుతుంది. విశాఖపట్నంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడమో లేదంటే ఆయన్ను ఇరికించడం ప్రస్తుతానికి ఆ పని ఏమో ఆలోచించట్లా. విశాఖపట్నంలో గత ప్రభుత్వం రాజధాని పేరు డ్రామాలు ఆడింది. ఇప్పుడు డ్రామాలకు ఫుల్ స్టాప్ పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి. విశాఖపట్నంలో వనరులు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న నిరుద్యోగులు బెంగళూరు, హైదరాబాదు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. ఆ పరిస్థితి ఉండకూడదు అంటే విశాఖపట్నంలోనే అవకాశాలు కల్పించాలి. సో ఆ ప్రయత్నమే ఈ కూటమి ప్రభుత్వం చేస్తోందన్నమాట. సో ఖచ్చితంగా గూగుల్ అనేది రావడం వలన ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగం. ఇది ఎప్పుడు 6 నెలల కిందట, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో వైసీపీ వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఏం చేశారంటే గూగుల్ని ట్యాగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద అత్యాచారాలు ఎక్కువ జరిగిపోతున్నాయి, సో ఇక్కడ అభద్రత ఉంది, మహిళా ఉద్యోగులకు భద్రత లేదు, సో గూగుల్ లాంటి
ప్రఖ్యాత సంస్థ ఆంధ్రప్రదేశ్కి రాకూడదు, మీరు రావద్దు అని అప్పట్లో ట్వీట్లు కూడా చేశారు వైసీపీ వాళ్ళు. అవేమీ గూగుల్ పట్టించుకోవాలి. రావాలనుకుంది వస్తుందంటే దాదాపుగా కోట్లు పెట్టుబడులు తెస్తుంది. రాష్ట్రంలో ఉన్న అనేక యువత మేధస్సు ఉన్నప్పటికీ అవకాశాలు లేని యువతకు అవకాశాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. సో నిజంగా గూగుల్ వస్తే ఐటీలో బాస్ అయిన గూగుల్ వస్తే మైక్రోసాఫ్ట్ ఎందుకు రాదు? అమెజాన్ ఎందుకు రాదు? ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, ఐబిఎం, డెల్ లాంటి పెద్దవి ఎందుకు రావు? అన్నీ వస్తాయి. యాక్సెంచర్ వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రతి పెద్ద బ్రాండ్లు కూడా వస్తాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వస్తే చాలు, వాళ్ళే ఉండగా మనకేంటి సమస్య అని వెళ్తారనమాట. సో అందుకే ఇది చాలా మంచి ప్రయత్నం. నిన్న జరిగిన ఎంఓయూ కూడా చాలా కీలకమైనది. థ్యాంక్ యూ.